ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. దేవుడు నిన్ను రాజభవనం లాంటి ప్రదేశానికి చేర్చాలని నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే గుర్తుంచుకో, నువ్వు శోధనల గుంటలో పడిపోవాల్సిందే. అవునండి, మీరు విన్నది నిజమే. రాజభవనానికి వెళ్లే దారి ఆ శోధనల గుంట గుండానే వెళ్తుంది. యోసేపు జీవితాన్ని ఒక్కసారి చూడండి. తన సొంత అన్నలే తనను అసహించుకొని ఒక పాడుబడ్డ గుంటలో పడేశారు. ఆ చీకటి గుంటలో ఉన్నప్పుడు యోసేపుకి ఏమనిపించి ఉంటుంది? నేను కనిన కలలు ఇది కాదు కదా, ఎందుకిలా జరిగింది అని అనుకొని ఉంటాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఆ గుంటలో పడివేయకుంటే యోసేపు ఐగుప్తునకు వెళ్లేవాడే కాదు. ఆ రిజెక్షన్ అనేది లేకపోతే అతను సింహాసనాన్ని చేరేవాడే కాదు. మనుషులు నిన్ను గోతిలో పడవేయగలరు, కానీ దేవుడు ఆ గోతినే నీ విజయానికి పునాదిగా మారుస్తాడు. యోసేపు ఆ గుంట నుండి బయటపడ్డాక అన్ని సుఖాలే ఎదురయ్యాయా? లేదు. ఐగుప్తులో బానిసగా అమ్మబడ్డాడు. అబద్ధపు నిందలతో జైలు పాలయ్యాడు. అక్కడ కూడా ఒక పెద్ద ఆలస్యం. 1 ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, ఏకంగా 13 ఏళ్లు యోసేపు నిరీక్షించాల్సి వచ్చింది. మిత్రమా, మీ ప్రార్థనలకు సమాధానం రావడంలో ఆలస్యం జరుగుతుందా? నేను ఇంత భక్తిగా ఉన్నా నాకెందుకు ఈ కష్టాలు అని మీరు బాధపడుతున్నారా? గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన వద్దన్నట్లు కాదు, కానీ ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం. రాజభవనంలో ఉండాల్సిన వ్యక్తికి ఓర్పును, నిలకడను, స్థిరత్వాన్ని ఆ జైలులోనే యోసేపునకు దేవుడు నేర్పించాడు. కీర్తన 105వ అధ్యాయము 19 ఇలా చెబుతుంది: అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచూ ఉండెను. ఆ శోధన నిన్ను నాశనం చేయడానికి కాదు, గాని నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు అనుమతించాడు. ఆలస్యం ముగిసింది, నిరీక్షణ నెరవేరింది. ఒక్క రాత్రిలో పరిస్థితి తారుమారయింది. నిన్నటి వరకు ఖైదీగా ఉన్న యోసేపు నేడు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. తనని ఆ శోధనల గుంటలో పడేసిన అన్నలే తన ముందు నిలబడినప్పుడు యోసేపు ఇలా అన్నాడు: మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని దేవుడు దానిని మేలుగా మార్చెను. నేస్తమా, మీ జీవితంలో కూడా మనుషులు మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు, కానీ ఆ రిజెక్షన్లో మీకు రీడైరెక్షన్ అవుతుంది. నేస్తమా, మీ జీవితంలో కూడా మనుషులు మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు, కానీ ఆ రిజెక్షనే మీకు రీడైరెక్షన్ అవుతుంది. దేవుడు మీ కన్నీళ్లను కిరీటముగా మార్చబోతున్నాడు. ఆ నమ్మకంతో ఈరోజు ముందడుగు వేయండి. గుర్తుంచుకో, రాజభవనం కావాలంటే ఆ యొక్క శోధనల గుంటను దాటాల్సిందే. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.